ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఇందులో ఎన్నికల సన్నద్ధత, సంస్థాగత విషయాలపై చర్చించారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చర్చించారు. సెబీ, అదానీల మధ్య అనుబంధంపై సమగ్ర దర్యాప్తు అవసరమని పార్టీ అధ్యక్షులు ఖర్గే పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్, చిన్న మదుపర్ల డబ్బుకు రక్షణ ఉండాలని అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వం సెబీ చైర్పర్సన్ రాజీనామా కోరాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో జేపీసీని ఏర్పాటు చేయాలన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై దృష్టి సారించాలని ఖర్గే వెల్లడించారు. రాజ్యాంగంపై దాడి నిరాటంకంగా కొనసాగుతుందని ఖర్గే అన్నారు. కులగణనకు ప్రజలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఎంఎస్పీపై చట్టపరమైన హామీ కోసం కాంగ్రెస్ పోరాటాన్ని కొనసాగుతుందని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. దేశంలో రైలు పట్టాలు తప్పడం ఆనవాయితీగా మారుతుందన్నారు. దీనివల్ల కోట్లాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. గత పార్లమెంట్ సెషన్స్ లో జరిగిన అంశాలన్నిటిపై డిస్కషన్స్ జరిగాయి. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ వైఖరి తీసుకోవాలి, ఏ ఇష్యూస్ మీద జనంలోకి వెళ్ళాలి అన్న అంశాలపై ఈరోజు అందరి అభిప్రాయాలు. పార్లమెంట్ సమావేశాల్లో జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీ సమావేశాల్లో చర్చించినట్లు ఏపీపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. రానున్న రోజుల్లో ప్రజల్లోకి ఏ అంశాలపై వెళ్లాలనే దానిపై అందరి అభిప్రాయాలు తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. కులగణన అంశంపై పార్లమెంట్లో కాంగ్రెస్ లేవనెత్తిందన్నారు. భారత రాజ్యాంగాన్ని బీజేపీ గౌరవించడం లేదని ఆరోపించారు. సెబీ, అదానీ అంశంపై సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక వ్యవహారంపై పోరాటం చేస్తామన్నారు. వెళ్ళాలి అన్న అంశాలపై ఈరోజు అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. చాలా డీటెయిల్డ్గా డిస్కషన్స్ జరిగాయి. ఇటీవల పార్లమెంట్లో జరిగిన అంశాలైతే కాంగ్రెస్ పార్టీ కాస్ట్ సెన్సెస్ డిమాండ్ చేయడం అయితే ఏమి, వక్ఫ్ బోర్డు మీద బీజేపీ పార్టీ మైనారిటీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలా అయితే వన్ సైడెడ్గా డిసిషన్స్ తీసుకుంటుందో దాని మీద, ఇంకా ఇటీవల ఇప్పుడు సెబీ ఇన్వాల్వ్మెంట్ కూడా అదానీ విషయంలో ఎలా పట్టబయలైందో ఇవన్నీ కూడా క్షుణ్ణంగా డీటెయిల్డ్గా డిస్కషన్స్ రావడం జరిగింది. కాన్స్టిట్యూషన్ను బీజేపీ గౌరవించడం లేదు అన్న పోరాటాన్ని సాగించబోతుంది. అలాగే కాస్ట్ సెన్సెస్ డిమాండ్ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయబోతుంది. అలాగే బీజేపీ పార్టీ అసలు కరప్షనే లేని పార్టీ అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంది. కానీ అది వాస్తవం కాదు.